ఓం నమ శివాయ. శివుడు గంజాయి పొగ, బంగు ఎందుకు తాగుతాడో తెలుసా? వెనుకనున్న అసలు కారణం ఇదే. తప్పక తెలుసుకోండి. హరహర మహాదేవ శంభో శంకర అని తలుచుకోగానే ముందుగా మనకు శివుడు రూపం కనిపిస్తుంది. జంతు చర్మాలను ధరించి బంగు తాగుతున్న శివుడు, గంజాయి పొగ తాగుతున్న శివుడు మనకు సాక్షాత్కరిస్తాడు. అయితే దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఏమిటంటే, గంజాయి ఇప్పటిది కాదు, ఎంతో పూర్వకాలం నుంచి ఉన్నదేనన్న విషయం స్పష్టమవుతుంది. కానీ మనకు తెలుసా? నిజానికి చెప్పాలంటే 4 వేదాల్లో ఒకటైన అథర్వణ వేదం ప్రకారం గంజాయి మొక్క అనేది హిందువులకు ఒక పవిత్రమైన మొక్కనట. అవును, మీరు విన్నది నిజమే. అయితే గంజాయి మొక్కకు శివుడికి సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. అదేమిటంటే, ఓ రోజున శివుడు అడవిలో తిరిగి తిరిగి తీవ్రంగా అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు. లేచేసరికి ఆయనకు బాగా ఆకలవుతుంది. దీంతో ఆకలిని తట్టుకోలేక ఆయన పక్కనే ఉన్న గంజాయి మొక్కను పీకి దానికి ఆకులను తింటాడు. ఆ ఆకులు ఆయనకు తాజాదనాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. దీంతో అప్పటి నుంచి గంజాయి మొక్క ఆయనకు ఇష్టమైంది. అలా గంజాయి పొడిని కూడా శివుడు పొగ రూపంలో తాగడం మొదలుపెట్టాడు. ఇక శివునికి ఇష్టమైన పానీయం బంగు. దీన్ని సాధారణంగా హోలీ రోజు సేవిస్తారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, గంజాయి మొక్క ఆకులు, పువ్వులను కలిపి తయారు చేస్తారు. ఇది కూడా శివుడికి ఇష్టమైన పానీయమే. ఎలా అంటే, సముద్రమథనం జరిగినప్పుడు పాల సముద్రం నుంచి ఉద్భవించే గరళం అంటే విషం శివుడు తాగుతాడు కదా. దీంతో లోకమంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. అయితే విషం తాగిన శివుడిని శాంతింపజేసేందుకు దేవతలు ఆయనకు బంగు ఇచ్చారట. దీంతో బంగు తాగిన శివుడు శాంతిస్తాడట. అప్పటి నుంచి శివుడికి బంగు ఇష్టమైన పానీయం అయింది. కాగా ప్రతి ఏటా నేపాల్లోని కాఠ్మండులో ఉన్న పశుపతినాథ్ ఆలయంలో గంజాయి సేవించడం ఆనవాయితీగా వస్తుందట. ఇవి శివుడు గంజాయి పొగ, బంగు తాగడం వెనుక ఉన్న కారణాలు. ఓం నమ శివాయ.